హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. మేమైతే చాలా చాలా బాగున్నాం. మా వీడియోలు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఓకే అండి, ఈరోజు అటుకుల ఉప్మా చేయబోతున్నాను. అటుకుల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, పల్లీలు, కొన్ని కిస్మిస్లు, ఎండు ద్రాక్ష అంటారు కదా, కిస్మిస్లు, బాదం పప్పుని ఇలా చాక్తో కట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇది అదే బాగా ఉండాలి కదా, బాగా నూనెలో వేగాలని. బాదం పప్పు వేసుకుంటే వేగదు కదా, అందుకని. కొద్దిగా జీడిపప్పు, అల్లం తురుముకున్నానండి, క్యారెట్ తురుముకున్నా, ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వీటెక్కింది కదా, వీటెక్కినప్పుడు చూద్దాం. కొంచెం వేగాలి, నూనె వేడెక్కాలండి. నూనె వేడెక్కిందండి, పల్లీలు వేసేసుకుందాం. ఇంకేం ఫ్రెండ్స్, మీరేం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి. పల్లీలు వేసేసుకుందాం. పల్లీలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని నెక్స్ట్ బాదం పప్పు, అంటే బాగా వేగాలి కదండి, అందుకని బాదం పప్పు కూడా వేసేసుకుని బాగా వేగాలండి. వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేపేసుకొని, తర్వాత అల్లం. చాలా బాగుండిద్దండి, ట్రై చేయండి మీరు కూడా. నేను చెప్పిన పద్ధతిలో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇవి కూడా వేగిన తర్వాత కిస్మిస్, చాలా అంటే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అది కూడా వేగుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా, నెక్స్ట్ క్యారెట్, ఇవన్నీ వేసేసుకోవాలండి. చూసారు కదండి, వేగింది. 2 నిమిషాలు అయింది, వేగింది. ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే అటుకుంది కదా, ఉప్మా కదా. ఆయిల్ ఎక్కువ ఉంటే తింటుంటే ఆయిల్గా ఉంటుంది, బాగోదు. కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు సాల్ట్, పసుపు వేసుకుందామండి. సాల్ట్, కొద్దిగా సాల్ట్ మీకు సరిపడ్డా, మీకు ఎంత అయితే తింటారో అంత. కొద్దిగా పసుపు, ఈ పసుపు అరకు నుంచి తీసుకొచ్చాడండి మా తమ్ముడు, చాలా బాగుంటుంది. కొద్దిగా వేస్తేనే కలర్ వస్తుంది బాగా. కొద్దిగా పసుపు, కలిపేసుకోవాలండి. ఇది వేగితే లోపు అటుకుల్ని కడిగి బాగా 2 సార్లు కడిగి ఇలా గిన్నెలో తీసి పెట్టుకున్నానండి, బాగా కడిగి. ఇది కూడా వేసేస్తాను. బాగా కడగాలండి, బాగా అటుకుల్లో కొంచెం మట్టి దుమ్ము అలా ఉంటుంది కదా, అందుకని 2 సార్లు వాష్ చేసుకోవాలి, శుభ్రంగా కడిగేయాలి. కడిగేసి ఇలా కొంచెం సిమ్లో. ఓకే అండి, ఫైనల్గా అయిపోయింది. ఒక నిమ్మకాయ పిండేసుకొని, చాలా బాగుంటుందండి. దీంట్లో ఏదైనా ఆవకాయ పచ్చడి కానీ ఏదన్నా బాగుంటుంది. మామూలు పల్లీల చట్నీ కన్నా ఆవకాయ పచ్చళ్ళు బాగుంటాయండి. దీంట్లోకి కలిపేసుకోవాలి. నేనైతే పులుపు కొంచెం ఎక్కువే తింటాను కాబట్టి ఇంకో బద్ద కూడా పిండుకున్నానండి. అంతే కాకుండా
నాకు కొంచెం నిమ్మకాయ ఎక్కువే ఇష్టపడతా, అందుకని ఇంకోటి కూడా పిండుకున్నా. మీరు పులుపుని బట్టి మీరు ఎంత అవుతూ తింటారో అంత. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. నేను చెప్పిన కొలతలతో చూసి చేస్తే చాలా బాగుంటుంది. 2 నిమిషాలండి. అయిపోయిందండి. ఫైనల్గా దానిమ్మ గింజలు ఎక్కువ కలపకూడదండి, ఎందుకంటే కట్టేసుకొని జస్ట్ అలా గంటితో ఊరికినాయి ప్లేట్లో తీసేసుకుందాం. వావ్, చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూశారు కదా, అటుకుల ఉప్మా రెడీ. మా మమ్మీకి ఇచ్చేద్దాం. ఓకే అండి, మరొక రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.